హాయ్ ఫ్రెండ్స్, బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. మరి ఈ మూవీని మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేస్తారు. మరి రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ అయితే పెంచేసిర్రు. ఈ మూవీలో బాలకృష్ణ గారి సరసన ప్రజ్ఞా జైస్వాల్, అలాగే శ్రద్ధ శ్రీనాథ్, అలాగే ఊర్వశి రౌతుల వీరు ముగ్గురు అయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా మనకైతే ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేసిర్రు. మరి ఆ 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అని చెప్పలేం, కానీ వినటానికైతే చాలా బాగున్నాయి. ఫస్ట్ పాట వచ్చేసి రేజ్ ఆఫ్ డాకు. మరి ఈ పాట డాకు మహారాజ్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో వస్తట్టుంది. డాకు మహారాజ్ ఎలా ఉంటాడు అనేది అతని క్యారెక్టర్ ని తెలియజేస్తుంది ఈ పాట. మరి ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మ్యూజిక్ వినడానికి అయితే సూపర్ గా ఉంది. డాకు మహారాజ్ కు సంబంధించిన లిరిక్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఇక సెకండ్ పాట వచ్చేసి చిన్ని. ఈ పాట అయితే తండ్రి కూతుర్ల అనుబంధాన్ని తెలియజేస్తుంది. అనంత శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఈ పాటలో. మరి ఆ చిన్న పాప డాకు మహారాజ్ కూతురై ఉండాలి. డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ లో తల్లి చనిపోతే కూతురి కోసం డాకు మహారాజ్ వేషం మార్చి నార్మల్ మనిషిగా జీవిస్తున్నట్టుండు. మరి డాకు మహారాజ్ స్టోరీ కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర ఈ 3 సినిమాల ఫ్లాట్ లోనే ఈ సినిమా స్టోరీ కూడా ఉంటుండొచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ 3వ పాట కూడా మనకు రిలీజ్ కాబోతుంది. మరి ఈ పాటనైతే ఫస్ట్ జనవరి 4న యుఎస్ఏలో, జనవరి 5న ఇండియాలో రిలీజ్ చేస్తామని చెప్పిర్రు. మరి ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఇప్పుడు 2 డేస్ ముందే రిలీజ్ చేస్తున్నారు ఈ పాటనైతే. మరి ఈ దబిడి దిబిడి పాట అనేది మనకు జనవరి 2న రిలీజ్ అవుతుంది. మరి థర్డ్ సింగిల్ వచ్చేసి మాస్ బిట్ తో రాబోతున్నారు. తమన్ గారు అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన మాస్ పాటలు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. మరి ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది కంపల్సరీ. మరి ఈ పాటలో బాలకృష్ణ గారు అలాగే ఊర్వశి రౌతుల వీరిద్దరు కలిస్తే స్టెప్పులు మామూలుగా ఉండవు. వీరసింహారెడ్డి సినిమాలో వీళ్ళిద్దరి పాట ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. మరి ఈ పాట కూడా కంపల్సరీగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి ఈ దబిడి దిబిడి థర్డ్ సింగిల్ అయితే మనకు జనవరి 2న రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట విడుదలైన తర్వాత పాట ఎలా ఉంది అనేది మన రివ్యూ వీడియో కూడా చేస్తాయి. ఈ పాటకు సంబంధించిన రివ్యూ వీడియో. మరి ఆ రివ్యూ వీడియో గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ అప్డేట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది తప్పకుండా చూడండి. ఒకవేళ మన ఐటమ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఈ వీడియోని. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.